కేసీఆర్ ఏర్పాటు చేసినటువంటి విద్యా సంస్థలకు పోయి ఏవైతే ఫౌండేషన్లు అయినాయో ఏవైతే పనులు అయినాయో వాటి కాడ పోయి మళ్ళీ శంకుస్థాపన చేయడం ఏంటండి బాబు? ఇది ముఖ్యమంత్రి పదవికి కళంకం కదా, అవమానం కదా. మీ సీఎంఓ అధికారులు ఏం పనిచేస్తున్నారు? మీరు అంటే చూసుకునే టైం లేదేమో మీకు. మీ సీఎంఓ అధికారులు ఏం పనిచేస్తారు? జిల్లా యంత్రాంగం ఏం పనిచేస్తుంది? మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం పనిచేస్తుంది? సాక్షాత్తు గత ముఖ్యమంత్రి కొత్త జిల్లాలు ఏర్పాటైనగా ఇచ్చినటువంటి దాంట్లో వచ్చిన కొత్త మెడికల్ కాలేజ్ వనపర్తి మెడికల్ కాలేజ్, మొదలు ఇచ్చినటువంటి 5-6 కాలేజీలలో వనపర్తి ఒకటి మొదటి దశలో వచ్చిన కాలేజ్. అది ఇప్పుడు 3వ సంవత్సరం నడుస్తుంది, 3rd ఇయర్. ఆల్రెడీ కేసీఆర్ గారు మెడికల్ కాలేజ్కి, నర్సింగ్ కాలేజ్కి, హాస్పిటల్కి ఫౌండేషన్ వేసినారు. ఫౌండేషన్ వేయడమే కాదు, విచిత్రం ఏంటంటే అన్నీ ఒక్కొక్కటి అన్నీ చూపిస్తాం మీడియా మిత్రులకు. కనీసం ఇప్పటి నుంచన్నా వాళ్ళు సరి చేసుకుంటారేమని సిగ్గనిపించాలి కదా. డేట్ల వారీగా వేసినటువంటివి శిలాఫలకాలు ఉన్నాయండి, జీవోలు ఉన్నాయి. ఇది మెడికల్ కాలేజ్కి వేసినటువంటిది. ఇవన్నీ మీకు ఇస్తాయి ఇప్పుడు మీడియా మిత్రులకు. ఇంకోటి విచిత్రం ఏంటంటే ఏవి ఎక్కడైతే వేయాలన్నా మెడికల్ కాలేజు ఆసుపత్రికి సంబంధించిన శిలాఫలకం వేయాల్సిన చోట వేయలేదు. ఎందుకంటే ఆడ కళ్ళెదుట కనిపిస్తుంది బిల్డింగ్, నిర్మాణమైన బిల్డింగ్ కనిపిస్తుంది కాబట్టి ఆడ శిలాఫలకం వెనుక ముఖం చెల్లలే. ఈ అధికారులు అట్లా చేసిండ్రు. ఏడేసిని తీసుకుపోయి అన్నీ కలిపి జూనియర్ కాలేజ్ మైదానంలో తీసుకొని పోయి పెట్టినారు. నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజ్ ఇది. అదేవిధంగా జిల్లా ఆసుపత్రి నిర్మాణం యొక్క వివిధ దశలలో ఉన్నాయి. బిల్డింగ్లు కనిపిస్తున్నాయి మీకు. దీనికి ఇప్పుడు ఫౌండేషన్ ఏందండి నాకు అర్థం కాదు. దీనికి 510 కోట్లు కేసీఆర్ ప్రభుత్వంలో జీవో ఇష్యూ చేసింది. వెనుగడికి ఎవడు అన్నాడంటే ఎన్ని లెంకల గడాలు కడతావు తెలంగాణలో భాష, ఎన్ని లెంకలు అంటే ఎన్ని జతల ఎడ్లు అని. అప్పట్లో వ్యవసాయం ఎడ్లతో చేసేది కాబట్టి. అంటే ఒక రైతు యొక్క స్థితిని అంచనా వేయడానికి లేదా రైతుకు ఎంత వ్యవసాయం ఉందో అంచనా వేయడానికి ఎన్ని లెంకల వ్యవసాయం అనేది. మా అంజయ్య పటేల్ ఉంటే వెనకడికి 10-15 లెంకల వ్యవసాయం ఉండేది, ఉదాహరణకి చెప్తున్నా. మాకు 6-7 లెంకల వ్యవసాయం ఉండేది. అట్లా బడాయిలు పడేటువంటి వాని ముందలో ఒక రైతు అన్నాడు, నీవు ఎన్ని లెంకల సేద్యం నీది అని పక్క ఊరు ఆయన అడిగితే 101 అన్నాడట. అబ్బా 101 నీకు అంటే మా దొరై 101 అన్నట మెల్లగా. మళ్ళా ఏసింది కేసీఆర్ అయితేనంటే మాది 510 కోట్లు అని ఎట్లా చెప్పుకుంటారండి నాకు అర్థం కాదు. మీరు కొత్తగా పెద్ద మంది రోడ్డుకి ఇచ్చిండ్రు, కొత్తగా జూనియర్ కాలేజ్కు హై స్కూల్కి ఇచ్చిండ్రు. సరే ఆ జూనియర్ కాలేజ్ కూడా కేసీఆర్ ఫౌండేషన్ వేసిండు కాబట్టి మేము 3 కోట్లకి వేసినాం. మీరు ఇప్పుడు ఎక్కువ డబ్బులు ఇచ్చి సంతోషం, వి వెల్కమ్ ఇట్. ఓ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం ఇచ్చిండ్రు, సంతోషం. రూరల్ రోడ్స్ అన్నారు, ఇచ్చిండ్రు, సంతోషం. ఇవన్నీ కలిపితే 200 కోట్లు అవుతాయి. ఓ 10-20 కోట్లు అటు ఇటు 200 సంఖ్య ఎంత అనేది ముఖ్యం కాదు. నువ్వు చిత్తశుద్ధిగా ఆ ప్రాంతం కోసం లేదా ఏ ప్రాంతం కోసమైనా 1 కోటి ఇచ్చినా 10 కోట్లు ఇచ్చినా 100 కోట్లు ఇచ్చినా ఇచ్చిన మనస్సును మేము అభినందిస్తాం, స్వాగతిస్తాం. గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలకు సంబంధించినటువంటి పనులను వాటి మీద పోయి జీవోలు లేదు, వాటి మీద పోయి మళ్ళీ కొత్త జీవోలు ఇచ్చి మళ్ళీ కొత్తగా శంకుస్థాపనలు చేయడం ఇది ఎక్కడి దుస్సంప్రదాయము? అధికారులు ఎప్పుడు అధికారులుగానే ఉంటారు కదా. ఇవాళ కలెక్టర్ ఉన్నట్లు అంతకుముందు కూడా కలెక్టర్ ఉన్నాడు కదా, ఇవాళ సీఎంఓ ఉన్నట్లు అంతకుముందు కూడా సీఎంఓ ఉన్నది కదా. జిల్లా కలెక్టరు సీఎంఓలు ట్వీట్స్ చేసినారు ఆ రోజు పనులు జరిగినటువంటివి. వాటికి ఎలా మీరు శంకుస్థాపనలు? ఒకటి కాదు, అన్ని శంకుస్థాపనలు చెప్పేది. ఇందాక జరిగినాయని చెప్పేటువంటి పనులు తప్ప మిగతా అన్నీ. ఇది ఐటీ టవరు 22 కోట్లతో ఫైనాన్షియల్ అప్రూవల్తోనే నేను తీసుకొచ్చి కేటీఆర్ను తీసుకొని పోయి శంకుస్థాపన చేసినాం ఐటీ టవర్. పనులు స్టార్ట్ చేయాల్సిన టైంలో ఆ ఐటీ టవర్కు మేము వేసిన ఈ శిలాఫలకాన్ని బగలగొట్టేసి కొత్తగా మళ్ళీ ఇది క్యాన్సిల్ చేసి పనిని కొత్తగా జీవో తెచ్చి మళ్ళీ ముఖ్యమంత్రితోనే నేను శంకుస్థాపన చెప్పించి. నేను అందుకే అంటున్నా, మీ ముఖ్యమంత్రి కార్యాలయం పనిచేస్తుంది. అసలు ముఖ్యమంత్రి పదవికి కళంకం కాదు, అవమానం ఇది. మీ ఇంటెలిజెన్స్ ఏం పనిచేస్తుంది? నేనేం బూతులు మాట్లాడతలేను, లేకుంటే నిందలేస్తలేను. మీరు చేసే పనిలో ఉండేటువంటి డొల్లతనాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తున్నా. ఈ బైపాస్ రోడ్ అని ఉంటుంది, వనపర్తి నుంచి ఓ 9 కిలోమీటర్లు 3 నియోజకవర్గాలు కలిపేది 70 కోట్లతో మంజూరై టెండర్ అయి పని స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆ పని ఆపించి పడేస్తారు. వనపర్తి నుంచి పెబ్బేరు పోయేటువంటి రోడ్లో 9 కిలోమీటర్లు నేను ఆల్రెడీ 10 మీటర్స్ విడ్త్ రోడ్ చేపించేసిన, కంప్లీట్ చేసిన. ఎన్నికలు వచ్చేటప్పటికి ఇంకో 9 కిలోమీటర్లు ఉంది, అది పక్కకు పెట్టేసాను. వందల కోట్ల రూపాయలు జీవోలు తెచ్చినాయి, పనులు ప్రారంభమైనవి, అన్నీ ఆపేసాను. ఎస్డిఎఫ్ అని స్పెషల్ డెవలప్మెంట్ వర్క్స్ కింద ప్రతి నియోజకవర్గానికి అప్పుడు సీఎం ఇచ్చినారు. 123 కోట్ల ఎస్డిఎఫ్ పనులను మొత్తం క్యాన్సిల్ చేసి పడేస్తారు. జీవోలు ఉన్నాయి,
డేట్లు ఉన్నాయి, శాంక్షన్లు ఉన్నాయి. మొత్తం నేను చెప్తున్నటువంటి ఈ విషయాల మీద మీరు సమీక్ష చేసుకోవాలి. సరే, కొంతమందికి కొత్తగా గెలిచి వచ్చినటువంటి వాళ్లకు ఉబలాట ఉండొచ్చు, మేము ఇది చేసినా చూపించుకోనికి. కానీ మంత్రుల స్థాయిలో, ముఖ్యమంత్రి స్థాయిలో మీరు ఏం పనిచేస్తారు? మీరు చెక్ చేసుకోవాలి కదా. అది ప్రభుత్వం యొక్క లేదా ప్రభుత్వాల యొక్క, మంత్రిత్వ శాఖల యొక్క పరువు, గౌరవం, మర్యాద ఉంటాయా ఇట్లా చేస్తే? ప్రజలు ఏమనుకుంటారు అనేటువంటి ఇంగితం ఉండొద్దా?